సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దుబాక మండలం రాజక్కపేట గ్రామంలో తెల్లవారుజాము నుంచి యూరియా కోసం బారులు తీరారు. క్యూ లైన్లలో చెప్పులు పెట్టి యూరియా కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు బారులు తీరారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలకు సంబంధించి దుబ్బాక మండలంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? యూరియా కష్టాలు అయితే రైతులని వీడడం లేదు. మొన్నటి వరకు తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడ్డ రైతులు కొన ఊపిరితో ఉన్న తమ పొలాలను కాపాడుకోవడానికి, పంటలను కాపాడుకోవడానికి యూరియా అవసరం తప్పనిసరి అయింది. ఈ యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ప్రతిరోజు ఉదయం అసలు మొన్నటి వరకు ఉదయం తెల్లవారుజామున 3-4 వచ్చి ఎరువుల దుకాణాల ముందు లైన్లు కట్టిన వాళ్ళు ఇప్పుడు ముందు రోజు రాత్రి 8-9 గంటలకు వచ్చి ఆ దుకాణాల ముందుల పడిగాపులు కాస్తున్నారు క్యూ లైన్లలో. ఒక యూరియా లోడ్ వస్తే తమకు వస్తుందేమో, తమకు బస్తా దక్కుద్దేమో అని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి మనకి ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అధికారులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ మరికొద్ది రోజుల్లో యూరియా సఫిషియెంట్ గా వస్తుంది, సరిపోయినంత యూరియా వస్తుందని చెప్పి గత నెల రోజులుగా రైతులకు చెప్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు చెప్తున్న హామీలు వాస్తవ రూపం దాల్చిన దాఖలాలు అయితే ఎక్కడ కనిపించట్లేవు. రోజుకి రైతుల కష్టాలు అయితే తీరడం లేదు సుధా. ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా ఇదే విధంగా యూరియా కోసం రైతులు పొలాలను వదిలిపెట్టి, ఇళ్లని వదిలిపెట్టి వచ్చి ఎరువుల దుకాణాల ముందర క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.